నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అర్ధాంతరంగా నిలిచిపోయిన పేదల గృహాలకు అదనపు ఆర్థిక సాయం. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వెంటే వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ అధినేత జగన్. బిర్లా జంక్షన్లోని అశోక్ లేలాండ్ లక్ష్మీ మోటార్స్ షోరూమ్ లో సరికొత్త సాతి వాహనం ఆవిష్కరణ. తొలి రోజే 6 వాహనాలను వినియోగదారులకు అందించామన్న నిర్వాహకులు. వేపుకుంట గురు స్కూల్లో ఘనంగా స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యమన్న ప్రిన్సిపల్ సుభాని. జిల్లాలో పేదల గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఎంఏవై కింద ఇళ్లు మంజూరై వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న గృహాలకు అదనపు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీజీటీలకు గృహాలు మంజూరై అవి అసంపూర్తిగా నిర్మాణంలో ఉంటే వాటికి అదనపు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలన్న లక్ష్యంతో ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత యూనిట్ విలువ 1,80,000 రూపాయలకు అదనంగా ఎస్సీలకు 50,000, బీసీలకు 50,000, ఎస్టీలకు 75,000, పీవీటీజీలకు 1,00,000 రూపాయలు చొప్పున అదనపు సాయం అందిస్తామన్నారు. ఒక్క విశాఖ జిల్లాలో పీఎంఏవై అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పథకాల కింద 24,696 గృహాలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. వీటిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి 8,619 లబ్ధిదారులకు 43.40 కోట్ల అదనపు సాయం అందుతుందన్నారు. నిర్మాణం పూర్తి చేసుకునేందుకు దశల వారీగా ఈ అదనపు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. మే నెలాఖరు నాటికి 7,750 గృహాలు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించినట్టు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. త్వరలో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆప్షన్ 1 and 2 కేటగిరీ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కూడా 65 లేఅవుట్లో మనకి స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ 65 లేఅవుట్లో దీంట్లో అర్హత ఉన్న బెనిఫిషరీ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన బెనిఫిషరీస్ మనం లెక్క పెడితే దాదాపు 63,963 63963 బెనిఫిషరీస్ ఉన్నారు. వారికి కూడా త్వరలోనే ఏ విధి విధానం మేరకు వాళ్ళకి జమ చేయబడుతుంది అనే టిట్కో హౌసెస్ ఇస్ అండర్టేకన్ బై ద ఎంఐయుడి డిపార్ట్మెంట్. సెపరేట్ కార్పొరేషన్ ద్వారా అది జరుగుతుంది. ఇది పూర్తిగా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా స్టేట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తున్న స్కీమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. టిట్కో హౌసింగ్ వచ్చేటప్పటికి మీరు చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో ఈ కామన్ ఇల్లులు పూర్తి అయిపోయినాయి, బట్ కామన్ ఫెసిలిటీస్ పూర్తి కాకుండా ఉన్నాయి. వాటికి అన్నిటికి కూడా టెండర్ పిలవడం జరిగింది. బ్లూ ఫ్లాగ్ బీచెస్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఓన్లీ హియర్. అన్ని చోట్ల కూడా గ్యాప్స్ వచ్చేటప్పుడు వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే జనరల్గా బ్లూ ఫ్లాగ్గా నిర్ధారించిన బీచ్లు అన్నీ కూడా ఎక్కువ క్రౌడ్ లేకుండా ప్రిస్టైన్ బీచెస్ వాళ్ళు డెసిగ్నేట్ చేస్తారు. మన విశాఖపట్నం జిల్లాలో ఋషికొండ బీచ్ మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే అంత అందమైన బీచ్ మనము ఒక ప్రపంచ స్థాయిలో గుర్తు పొందాలనే ఉద్దేశంతో మనము బ్లూ ఫ్లాగ్గా డెసిగ్నేట్ చేశాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం, దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి వైఎస్ఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. నాటి నుండి నేటి వరకు తమ భుజస్కంధాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది.
ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వకు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి ముందుకు పోవడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన కింద 4 కోట్లు, ఈ విద్యా దీవెనకు సంబంధించి ఈ 2800 కోట్లు మళ్ళీ కావాలి, 1100 కోట్లు వసతి దీవెన కింద కావాలి. ఇవన్నీ కూడా కలిపితే మరో 3900 కోట్లు. సో ఆ 3200 కోట్లు, ఈ 3900 కోట్లు దాదాపుగా 7100 కోట్ల రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు, పిల్లల తల్లిదండ్రులతో పాటు అశోక్ లేలాండ్ స్మాల్ కమర్షియల్ వెహికల్ విభాగంలో సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చారు. అశోక్ లేలాండ్ సాతి వాహనం గ్రాండ్ లాంచ్ బిర్లా జంక్షన్లోని అశోక్ లేలాండ్ లక్ష్మీ మోటార్స్ షోరూంలో జరిగింది. అశోక్ లేలాండ్ ఏరియా మేనేజర్ నజీరుద్దీన్, లక్ష్మీ మోటార్స్ సీఈఓ ఎం కృష్ణలు కస్టమర్లతో కలిసి వాహనాన్ని ఆవిష్కరించారు. అశోక్ లేలాండ్ ఎల్సీవీ సెగ్మెంట్లో వచ్చే వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. స్మాల్ కమర్షియల్ వాహన విభాగంలో సరికొత్త వాహనాన్ని మార్కెట్కు పరిచయం చేశారు. సాతి స్మాల్ కమర్షియల్ వెహికల్ను బిర్లా జంక్షన్లోని అశోక్ లేలాండ్ లక్ష్మీ మోటార్స్ షోరూంలో అశోక్ లేలాండ్ ఏరియా మేనేజర్ నజీరుద్దీన్, లక్ష్మీ మోటార్స్ సీఈఓ ఎం కృష్ణలు కస్టమర్లతో కలిసి ఆవిష్కరించారు. ఆవిష్కరించిన రోజే 6 వెహికల్స్ను కస్టమర్లకు అందజేశారు. అశోక్ లేలాండ్ సరికొత్త వాహనం సాతిని లాంచ్ చేయడం ఆనందంగా ఉందని అశోక్ లేలాండ్ ఏరియా మేనేజర్ నజీరుద్దీన్, లక్ష్మీ మోటార్స్ సీఈఓ ఎం కృష్ణలు తెలిపారు. 1120 కేజీల పేలోడ్తో 8.2 అడుగుల పొడవున్న లోడ్ బాడీతో సాతిని తీర్చిదిద్దారని చెప్పారు. చిన్న వెహికల్స్లో ప్రీమియర్ వెహికల్గా ఉంటుందని అన్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా 6,59,999 రూపాయల వెరీ స్పెషల్ ప్రైస్ నుండి ధర ప్రారంభమవుతుందని చెప్పారు. వాహనాలు కావలసిన వారు బుక్ చేసుకున్న 2 వారాల గడువులో అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. నా పేరు నసీరుద్దీన్ అండి, ఏరియా మేనేజర్ అశోక్ లేలాండ్ నుంచి. ఇవాళ వచ్చేసి అశోక్ లేలాండ్ ఎల్సీవీ డివిజన్ మన వైజాగ్ సిటీలో ప్రెస్టీజియస్ వెహికల్ అయిన అశోక్ లేలాండ్ సాతిని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ సాతి వచ్చేసి మనకు బిలో 2.5 జీవీడబ్ల్యూలో వస్తున్న మొట్టమొదటి వెహికల్ అనమాట మన అశోక్ లేలాండ్లో. అంటే 2011లో అశోక్ లేలాండ్లో మనం దోస్త్ స్టార్ట్ చేశాము. బట్ చిన్న బళ్ళల్లో మనం ఎప్పుడు లేము. అంటే 2.5 జీవీడబ్ల్యూ కన్నా తక్కువ 2 టన్స్ క్యారింగ్ కెపాసిటీ ఉన్న వెహికల్ లేవు. లేకపోవడం వల్ల తర్వాత BS6 వచ్చి దాంట్లో ఏంటంటే వేరే కాంపిటీషన్ వెహికల్స్లో ఏంటంటే యాడ్ బ్లూ ఇష్యూలు, తర్వాత సెన్సార్ ఇష్యూలు, తర్వాత పెట్రోల్లో మైలేజ్ తక్కువ రావడం, ఆ ప్రాబ్లమ్స్లో కస్టమర్స్ ఉన్నారు అనే దీంతో మనం ఏంటంటే అశోక్ లేలాండ్ అవన్నీ ఇన్పుట్స్ తీసుకొని ఈ కస్టమర్లకి చిన్న వాణిజ్య వాహనాలు యూజ్ చేసే కస్టమర్లకి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి మన అశోక్ లేలాండ్ నుంచి అని ప్రెస్టీజియస్గా ఈ సాతిని ఇవాళ వైజాగ్లో లాంచ్ చేయడం జరుగుతుంది. దీని ప్రైస్ కూడా చాలా చాలా కాంపిటేటివ్ ప్రైస్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 6,59,999 అండి. దీని పేలోడ్ వచ్చేసి 1120 కేజీస్ అండి. బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. తర్వాత దీని పవర్ కూడా వచ్చేసి 45 HP. కాంపిటీషన్ 2025లో అంటే మనం 45 HP పవర్ ఇస్తున్నాము. 45 HP కాంపిటీషన్ 2025లో అంటే మనం 45 HP పవర్ ఇస్తున్నాము. బెటర్ ట్యాట్ టైం కోసం 5+1 గేర్ బాక్స్ కూడా ఇస్తున్నామండి. ఇది కూడా ఏంటంటే ఫాస్టెస్ట్ ట్యాట్ కోసం. తర్వాత కంఫర్టబిలిటీలో చూసుకున్నా లేదంటే లోడ్ బాడీ చూసుకుంటే కాంపిటీషన్ 7 ఫీట్ లోడ్ బాడీతో ఉంటే మనం 8.2 లోడ్ బాడీ ఇస్తున్నాం. అంటే ఎక్కువ లోడింగ్ స్పాన్ అనేది ఉంటుంది. తర్వాత ఇది మన స్పేస్ కూడా, ఇది క్యాబిన్ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సస్పెన్షన్ కూడా పారాబోలిక్ ఇస్తున్నాం, వేరే వాళ్ళంతా సెమీ ఎలిప్టికల్ ఇస్తుంటే. సో సెగ్మెంట్లో బెస్ట్ పవరు, బెస్ట్ మైలేజ్, బెస్ట్ మెయింటెనెన్స్. ఇప్పుడు సెగ్మెంట్ అంతా చూస్తేనండి 1,80,000 కిలోమీటర్స్ మాత్రమే వారంటీ ఉన్నారు. మనం సాతి లాంచ్ చేసిన డే నుంచే 2,00,000 కిలోమీటర్ 5 years వారంటీ ఇస్తున్నాం. సెగ్మెంట్ అంతా వచ్చేసి 10,000 కిలోమీటర్లకి మెయింటెనెన్స్ ఉంది సర్వీస్ ఇంటర్వెల్, మనం 20,000 ఇస్తున్నాం. తర్వాత సెగ్మెంట్ అంతా యాడ్ బ్లూతో ఉంది, మనం యాడ్ బ్లూ లేకుండా ఇస్తున్నాం. సెగ్మెంట్ అంతా క్లచ్ సైజ్ వచ్చేసి 165 ఉన్నారు, మనం 215 ఇస్తున్నాం. సో బ్రేక్ సైజ్ కూడా సెగ్మెంట్ అంతా 200 సైజ్ బ్రేక్ సైజ్లో ఉంటే మనం 250 సైజ్ ఇస్తున్నాం.
సో అన్ని సెగ్మెంట్స్లో కంఫర్ట్లో, సేఫ్టీలో, మైలేజ్లో, లోడింగ్లో, పేలోడ్లో అన్నిట్లో బెస్ట్ వెహికల్ బెస్ట్ ప్రైజ్కి ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు ఎలాగైతే మా దోస్త్ వాహనాలని, బడా దోస్త్ వాహనాలని మీరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారో అదేవిధంగా ఈ సెగ్మెంట్లో వచ్చిన ఫస్ట్ వెహికల్ సాతిని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి. ఇది ప్రతి కస్టమర్కి 3 వీలర్ నుంచి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళకి, ఫస్ట్ టైం చిన్న బండి తీసుకునే వాళ్ళకి, లేదంటే చిన్న బళ్ళల్లో పార్సల్ సెగ్మెంట్లో లేదంటే వాటర్ సెగ్మెంట్ వాళ్ళకి ఐడియల్గా బెస్ట్ వెహికల్ అండి. ప్రైస్ పరంగా, ఫీచర్స్ పరంగా బెస్ట్ వెహికల్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. దోస్త్ సాతి వెహికల్ ఒకటి ఇవాళ లాంచ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇవాళ చాలా దిగ్విజయంగా జరుపుకున్నామండి. ఈ కార్యక్రమంలో మనం 6 కస్టమర్లకి డెలివరీ ఇవ్వడం జరిగింది. 1 ధనరాజ్ ఇంజనీరింగ్ వర్క్స్, 2 ధనలక్ష్మి గారు, 3 ఎస్కేడిఎం ఎంటర్ప్రైజెస్, 4 కోటాన శ్రీరామమూర్తి, 5 డి శ్రీను గారు కాకినాడ నుంచి, 6 పోతుల వెంకీ గారు కాకినాడ నుంచి. మనకి అశోక్ లేలాండ్ నుంచి బిల్ అయిన 6 సాతి వెహికల్స్ నుంచి కూడా ఈరోజే డెలివరీ ఇచ్చేయడం జరుగుతుంది సార్. మొత్తం అన్నీ కూడా మనకేమన్నా వెహికల్స్ కావాలనుకుంటే కనుక ఇప్పుడు బుక్ చేసుకుంటే మినిమం 3 వీక్స్ లోపు మనం డెలివరీ ఇవ్వగలుగుతాం కస్టమర్లందరికీ కూడా. అయితే ఈ ప్రీమియం ఎంట్రీ లెవెల్ ప్రీమియం వెహికల్ అయి ఉండడం వల్ల మాకు బుకింగ్స్ ధారాళంగా వస్తున్నాయి సార్. కాబట్టి మీరు ఎంత ఎర్లీగా బుక్ చేసుకుంటే అంత మంచిది. రెండోది, ఈ వెహికల్ని అతి ప్రీమియం వెహికల్ అయినప్పటికీ కూడా అతి తక్కువ ప్రైస్లో 6,55,999 రూపాయలకి దీన్ని రిలీజ్ చేస్తున్నాం. సో దీన్ని మీరు ఉపయోగించుకొని మంచి పేలోడు, వారంటీ 5 ఇయర్స్ వారంటీ, 2 lakh కిలోమీటర్స్ వరకు అందిస్తున్నాం. అలాగే సర్వీస్ ఇంటర్వెల్ కూడా 20,000 కిలోమీటర్లకి ఒకసారి సర్వీస్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నామండి. ఇవన్నీ మీరు ఉపయోగించుకొని వెహికల్ని సొంతం చేసుకోగలుగుతారని ప్రార్థిస్తున్నాం. అశోక్ లేలాండ్ సరికొత్త వాహనం సాతి లాంచింగ్ అట్టహాసంగా జరిగింది. ఎన్నో విశిష్టతలున్న సాతిని కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి రోజే ఉన్న స్టాక్ అంతా క్లియర్ కావడం విశేషం. వేపగుంటలోని గురు స్కూల్లో పరుగు పేరిట వార్షిక స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రిన్సిపల్ సుభాని మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేసి అభినందించారు. కామన్వెల్త్ కరాటే పోటీల్లో 2 సార్లు కాంస్య పథకం సాధించిన పూర్వ విద్యార్థి లిఖిత ఇటీవల అండర్-14 క్రికెట్లో ఏపీ టీం తరపున ఆడి సత్తా చాటిన పాఠశాల విద్యార్థి ప్రణవ్ శ్రీరాములు అతిథులుగా హాజరయ్యారు. వేపగుంటలోని గురు స్కూల్ అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించడంతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. పిల్లల మనోవికాసం, శారీరక దృఢత్వం ఆటలతోనే అభివృద్ధి చెందుతాయి. ఈ నేపథ్యంలో క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. వేపగుంటలోని గురు స్కూల్లో పరుగు పేరిట నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రిన్సిపాల్ సుబాని మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మార్చ్ ఫాస్ట్ ఎంతగానో ఆకట్టుకుంది. కరాటే బ్రాంజ్ మెడల్ విజేత లిఖిత, అండర్-14 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ప్రణవ్ శ్రీరాములు అతిథులుగా హాజరయ్యారు. స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తాను చదువుకున్న పాఠశాలకు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందని కరాటే క్రీడాకారిణి లిఖిత అన్నారు. తాను 10వ తరగతి వరకు ఇక్కడే చదివానని, ఆ రోజుల్లో ప్రిన్సిపాల్ సుభాని, ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. కరాటేలో శిక్షణ పొందాలనుకుంటే తాను సాయం చేస్తానని అన్నారు. అండర్-14 క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, తమ పాఠశాల యాజమాన్యం ఎంతగానో ప్రోత్సహించిందని ప్రణవ్ శ్రీరామ్ తెలిపారు. హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఫ్యాకల్టీ అందరూ కూడా నాకు స్టడీస్ విషయంలో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను నా 4th క్లాస్ నుంచి కూడా కరాటే నేర్చుకుంటున్నాను. నేను ఒక పక్క స్టడీస్కి, ఒక పక్క కరాటేకి కూడా నేను ప్రయారిటీ ఇచ్చేదాన్ని. సార్ నాకు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఫ్యాకల్టీ టీచర్స్ అందరూ కూడా నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. స్టడీస్ విషయంలో చాలా టేక్ కేర్
నుండి ఇక్కడే చదువుతున్నాను. నేను ఇక్కడ రావడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను ఇంటర్ స్టేట్ సెలెక్ట్ అయ్యాను. అందులో ఫైనల్స్లో 150 కొట్టి ఆంధ్రాని ఛాంపియన్షిప్ తెచ్చేలా ఆడాను. థ్యాంక్ యూ. గురు స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలే తమ పాఠశాల గొప్పతనాన్ని చెబుతాయని ప్రిన్సిపాల్ సుభాని తెలిపారు. తమ పాఠశాలలోనే చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న విద్యార్థులను స్కూల్లో జరిగే కార్యక్రమాలకు తీసుకురావడం ద్వారా ప్రస్తుత విద్యార్థుల్లో స్ఫూర్తి నింపినట్టు అవుతుందని చెప్పారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. మార్నింగ్ అండి, ఈరోజు మా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ పరుగు 2025కి మా ఇద్దరు విద్యార్థులు, ఒకరు ప్రస్తుత విద్యార్థి, రెండో పూర్వ విద్యార్థిని మేము మా ముఖ్య అతిథుల కింద ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్కి మనం ఆహ్వానించడం జరిగింది. ఇద్దరు కూడా మన ఆహ్వానాన్ని మన్నించి మన స్కూల్కి వచ్చారు. లిఖిత ఎవరైతే మన పూర్వ విద్యార్థి, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కరాటీలో మంచి ప్రాముఖ్యత చూపెట్టి ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. అలాగే ప్రణయ్ ఎవరైతే ఉన్నారో తను ప్రస్తుతం మన స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాడు. తన ఆంధ్ర టీం తరఫున అండర్ 14లో మన జరిగిన ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్లో మంచిగా ఆడి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా సాధించి ఆంధ్ర విజయానికి చాలా చాలా దోహదపడ్డాడు. వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని మన ప్రస్తుత గురు స్కూల్ పిల్లలు కూడా అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ కూడా ముఖ్య ఉద్దేశంగా భావించి వాళ్ళ జీవితంలో దాన్ని కూడా తీసుకొని మానసిక ఉల్లాసాన్ని కూడా పొంది అలాగే అందులో కూడా మంచి పొజిషన్స్లో వాళ్ళు ఉత్తీర్ణులయ్యి విద్యార్థుల్లోని ఆసక్తిని గమనించి వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహించేందుకు గురు స్కూల్ యాజమాన్యం కృషి చేస్తోంది. స్పోర్ట్స్ మీట్ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓమ్ని ఆర్కే ఆసుపత్రి గిగిల్స్ విభాగంలో ఆండ్రాలజీ మెన్స్ హెల్త్ క్లినిక్ ప్రారంభమైంది. పురుషుల్లోని సంతానలేమికి సంబంధించిన సమస్యలకు అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందించేందుకు రామ్నగర్లోని గిగిల్స్ ఓమ్ని ఆర్కేలో క్లినిక్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ క్లినిక్ ను ఆసుపత్రి ఎండి డాక్టర్ రాధాకృష్ణ ప్రారంభించారు. చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. పురుషుల్లో 10 నుండి 20% మందికి సంతానలేమికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. విశాఖలో మహిళా సంతానోత్పత్తి వైద్యులు పురుషులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వైద్యానికి ఒకే ఆసుపత్రిలో సేవలు అందించడం అరుదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రామ్నగర్లోని ఓమ్ని ఆర్కే గిగిల్స్ విభాగంలో ఇంటిగ్రేటెడ్ సెంటర్గా ఆండ్రాలజీ మెన్స్ హెల్త్ క్లినిక్ను ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్ను ఆసుపత్రి ఎండి చీఫ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ రాధాకృష్ణ ప్రారంభించారు. ఆసుపత్రి కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సతీష్ బాబు పిగిలం, చీఫ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీదేవి నెల్లిమరలు కేంద్రం ద్వారా అందించే సేవలు, పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్యలపై అవేర్నెస్ టాక్లో మాట్లాడారు. Sperm harvest and also to deal with all male infertility issues and they're related to infertility or even erectile dysfunction. So without further delay, I will go into the topic proper. ఈ క్లినిక్ ద్వారా వీర్యస్ఖలన లోపాలు, అంగస్తంభన సమస్యలు, వేరికోనిల్ శస్త్రచికిత్సలు అత్యాధునిక పరికరాలతో నిర్వహిస్తామని డాక్టర్ సతీష్ బాబు, డాక్టర్ శ్రీదేవిలు అన్నారు. ఇందుకు అవసరమైన మైక్రోస్కోప్, మినీ డాప్లర్ ప్రో వంటి సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో ఎలాంటి సంకోచం, భయం లేకుండా సంబంధిత పేషెంట్లు సంప్రదించవచ్చని తెలిపారు. స్పెషలైజ్డ్ ఆండ్రాలజీ సేవలన్నీ అందిస్తుంటాను. 10 సంవత్సరాల అనుభవంతో ఉంది నాకు ఆండ్రాలజీ సర్వీసెస్లో. స్పెషల్గా ఈ ఆండ్రాలజీ సర్వీసెస్ నేను యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక పెద్ద బాడీలో ట్రైనింగ్ అయ్యి గత 2 సంవత్సరాలుగా ఆండ్రాలజీ సర్వీసెస్ని విస్తృతంగా చేస్తున్నాను. ఇప్పుడు మన గిగిల్స్ ఓమ్ని సెంటర్లో ఎక్స్క్లూజివ్ ఆండ్రాలజీ సెంటర్, అడ్వాన్స్డ్ ఆండ్రాలజీ సెంటర్ స్టార్ట్ చేశాము. ఇక్కడ మనకు అన్ని సంక్లిష్టమైన ఆండ్రాలజీ సమస్యలు అంటే వీర్యస్ఖలనం ప్రాబ్లమ్స్ మొదలుకొని వారికోసీల్ ఆపరేషన్లు, అలాగే శుక్రకణాలను సేకరించడానికి అవసరమైనటువంటి మైక్రోటీఈఎస్సి, ఇవన్నీ అన్ని అడ్వాన్స్ సర్జరీస్ అన్నీ కూడాను మనకి ఇక్కడ అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి. లైక్ మైక్రోస్కోప్, ఆపరేటింగ్ మైక్రోస్కోప్, వీ హ్యావ్ అ మినీ డాప్లర్ ప్రోబ్. ఇవన్నీ ఉపయోగించి మనం చాలా క్లిష్టమైన ఆండ్రాలజీ సర్జరీస్ని కానీ ప్రొసీజర్స్ని కానీ మనం చేస్తున్నాము. సో ఈ సేవలు ఒకే గొడుగు కింద అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ సెంటర్ అండ్ ఆండ్రాలజీ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి తప్పక ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని నా మనవి. నేను డాక్టర్ శ్రీదేవి నెల్లిమల్ల, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ గిగిల్స్ బై ఓమ్ని ఆర్కే. అండ్ ఇవాళ మనము ఆండ్రాలజీ సర్వీసెస్ స్టార్ట్ చేశాము. డాక్టర్ సతీష్ బాబు గారు ఇక్కడ నుండి
he has been doing many cases and seeing patients with regards to male reproductive సమస్యలన్నింటినీ కూడా ఈయన he will see, diagnose and treat, including very severe male factor infertility. పురుషుల్లో వచ్చే ఫెర్టిలిటీ సమస్యలకు అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించేందుకు గిగిల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రిలో ఆండ్రాలజీ మెన్స్ హెల్త్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రావి శ్రీనివాస్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుతూ సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు, చంద్రశేఖర్ల నేతృత్వంలో ప్రజలు తమ దరఖాస్తులను తహసీల్దార్ రమేష్ కు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా ఆ హామీ అమలు కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని నేతలు మండిపడ్డారు. బడ్జెట్లో ఇళ్ల స్థలాల కోసం నిధులు కేటాయించలేదని, కనీసం 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 1,000 ఎకరాల భూములు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని, వాటిని కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వకుండా పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ రెహమాన్, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి గతంలో వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు ఇచ్చారు. మమ్మల్ని నమ్మండి, మాకు ఓట్లు వేయండి, మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతంలో పేదలందరికీ 2 సెంట్ల స్థలం ఇస్తాం, అది పట్టణాల్లో ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రజలందరూ విశ్వసించారు, ఖచ్చితంగా ఓట్లేసి అధికారంలోకి తెచ్చారు. మొన్న కేబినెట్లో, శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని. అయితే మేము కోరేది, గత ప్రభుత్వం 35 లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. పట్టణాల్లో వాళ్ళకేమో 60 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. వాళ్ళందరూ జీవనం ఇక్కడ కూలీనాలి చేసుకున్న పేదలు 60 కిలోమీటర్లో ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళందరికీ ఇక్కడ పట్టణాల్లో గుర్తించి 2 సెంట్లు ఇవ్వాలని చెప్తున్నాం. ఇంకొక పక్క ఏమంటున్నారంటే ప్రభుత్వ భూములు లేవంటున్నారు. ఖచ్చితంగా భూములు ఉన్నాయి. విశాఖ నగరం చుట్టుపక్కల 2,000 ఎకరాలు ఉన్నాయి. ఉదాహరణకి నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి క్యాన్సిల్ చేసింది 15 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి హైగ్రీవా భూములు 12.5 ఎకరాలు. అలాగే నడుబొట్టిన దస్పాల భూములు కాజేశారు. విశాఖ చుట్టుపక్కల ఉన్నటువంటి మధురవాడ ఏరియాలో 2,000 ఎకరాలు కాజేశారు. మేము సిట్టుకి ఇచ్చాం. ఇవన్నీ ప్రభుత్వ భూములు సర్వే నెంబర్లతో ఇచ్చాం. అవి తీసుకుంటే విశాఖపట్నం జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే అందరికీ ఉచితంగా ఇల్లు ఇవ్వచ్చు. ప్రభుత్వ అవసరాలకి అనేక ఆఫీసులు కట్టడానికి కూడా స్థలాలను సేకరించవచ్చు. అందుకనే ప్రభుత్వం ఈ నగరంలో, ఈ జిల్లాలో అర్హులైన పేదలందరి సిపిఐ ఆధ్వర్యంలో ఉచితంగా దరఖాస్తులు ప్రింట్ చేసి ఉచితంగా పారాలు 45 రోజులుగా శ్రమ చేసి సిపిఐ శ్రేణులందరూ ఇవి నింపించారు. వ్యక్తిగతంగా ఈరోజు పట్టుకొచ్చారు. మొన్న రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చాం, పెందుర్తి ఇచ్చాం, ఈరోజు విశాఖ అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవన్నీ ఇస్తున్నాం. మేము మీరు కోరేది ఒకటే, వీళ్ళందరూ అర్హులని మీరు జాబితా తయారు చేయండి, విచారణ చేయండి. గాజువాక నియోజకవర్గ పరిధిలోని బానాజీ తోట, పెద్దగంటేడలో ఉన్న టిట్కో గృహాలకు జూన్లోగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని టిట్కో ఈఈ సుధాకర్ తెలిపారు. టిట్కో, టాటా ప్రాజెక్ట్ అధికారులు గృహ సముదాయాలను పరిశీలించారు, లబ్ధిదారులతో మాట్లాడారు. సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గాజువాక కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. టిట్కో గృహాలకు తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అధికారులు స్పందించి వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఈ రాజేష్, టాటా ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోయి అడిగాం, అలాగే యూసీడీలో కూడా అడిగాం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకున్న కండిషన్స్లోనూ ప్రధాన అంశం ఏంటంటే ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర, ప్రతి ఒక్క బ్లాక్ దగ్గర వాళ్ళు ఎవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు బోర్డు పెట్టాలి. మీ అందరూ అర్హత ఉంది, మీ అందరూ బోర్డులు పెట్టాం, మీ అందరూ డబ్బులు కట్టి ఉన్నారు, 10 సంవత్సరాలు అయ్యింది మీరు కట్టి అనేటువంటిది అక్కడ బోర్డులు పెట్టాలి. లబ్ధిదారులది ఈ రోజు వరకు బోర్డు పెట్టలేదు. వాళ్ళకి లబ్ధిదారులకు లిస్టులు ఇవ్వట్లేదు. వాళ్ళు అన్నీ కూడా సీక్రెట్గా వాళ్ళ దగ్గర అట్టుపెట్టుకొని ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా వీళ్ళందరినీ మున్సిపల్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఒక రోజున వీళ్ళందరి మీద మున్సిపాలిటీ ముట్టడిస్తాం. అది కానీ రాకపోతే వాళ్ళు ఇప్పుడు ఆర్టీ పెట్టాం, ఆర్టీ పెడితే ఎవరైనా ఇవ్వాలి, పీడీ గారికి ఆర్టీ పెట్టాం.
ఆర్టీ ద్వారాగా 2 రోజులు పోతే 3 రోజులు ఇస్తాం అని చెప్తున్నారు. ఇప్పటికే ఆ కన్సల్టింగ్ క్లర్క్ లేడింగ్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు వస్తున్నారు, ఈ రోజు కానీ రేపు కానీ ఇవ్వకపోతే ఈ మధ్య కాలంలోనే 4-5 రోజుల్లోనే పీడీ గారి ఆఫీస్ ముట్టడిస్తాం. బట్ ఇది అవి కాకుండా బిల్డింగ్ కంప్లీట్ అయితే ఉపయోగం లేదు దానివల్ల, ఓకేనా. కాబట్టి దాంతో ఈ బిల్డింగ్స్తో పాటు మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో వాటరు, తర్వాత డ్రైనేజ్ సిస్టము అండ్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్, ఈ 3 కంప్లీట్ అయిపోతే ఈ ప్రాజెక్ట్ తొందరగా అయిపోతుంది. ఈరోజు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిగతా వాళ్ళకి కూడా పేమెంట్ ఇస్తామని చెప్పి అన్నారు. కాబట్టి మోస్ట్లీ అందరూ మేము ఆశాజాకున్నాము. మన ఏప్రిల్ 1 నుంచి ఫుల్ స్వింగ్లో స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాము. అక్కడి నుంచి ఒక మినిమం 4 to 5 monthsలో కంప్లీట్ చేసి ఇది హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పోయిన సామాన్యులకి ఏంటంటే అది మేము డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. బట్ అల్టిమేట్లీ మేమే హ్యాండ్ ఓవర్ చేయాలి. మేము యాక్చువల్గా మా పాలసీ ప్రకారం మేమే హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని కూడా ఏదో రకంగా చేసి కంప్లీట్ చేస్తాం. కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జర్రిపోతుల పరశురాం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ లో కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో వందలాది మంది కళాకారులతో ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమంలో ధూమ్ ధామ్ నిర్వహిస్తామని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసే కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కృషి చేస్తున్న డాక్టర్ అంబేద్కర్ ఫోటోను ముద్రించకపోవడం సరికాదన్నారు. ఆయన అర్హుడు, ఆయనకు సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోటుపై వేస్తే ప్రతి భారతీయుడి యొక్క ఆత్మగౌరవం కూడా చిరస్థాయిగా నిలుస్తుందన్నటువంటి స్ఫూర్తితో ఇవాళ ఈ పోరాటానికి మా జాతీయ అధ్యక్షులు పరశురాము గారు పూనుకొని మరి మేము పల్లె నుండి ఢిల్లీ వరకు కూడా జ్ఞాన యుద్ధ యాత్ర చేశాం, చైతన్య యాత్ర చేశాం. ఈ రకంగా కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్ర కమిటీలు వేసి మరి రేపు 26వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అటు పంజాబు, మరి ఢిల్లీ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కళాకారులతో అక్కడ మేము వందలాది మంది కళాకారులతో ఈ యొక్క ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మా జాతీయ అధ్యక్షులు విశాఖపట్నం రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మనం పోస్టర్ ఆవిష్కరించుకుంటాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న పార్లమెంట్లో గెలిచినటువంటి 17 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా జై భీమ్, జై అంబేద్కర్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు, జై భీములు. వాళ్ళందరూ కూడా 17 మంది పార్లమెంట్లో మాట్లాడాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసమే ఈరోజు మనం అంబేద్కర్ గారికి ఏప్రిల్ 14 వచ్చిందంటే 134 సంవత్సరాలు అవుతుంది. ఈ 134వ జయంతి సందర్భంగా ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసమనంటే మొట్టమొదట కరెన్సీ నోటు ఉన్నప్పుడు 1935 నుండి 1950 జనవరి 26 కంటే ముందు అంతకుముందు ఉన్నటువంటి జీవీఎంసీ 76వ వార్డ్ నడుపూరు గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనివాస్, వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్లు మంత్రి శంకర్ నారాయణ, మునగపాక అచ్చుల నాయుడుల ఆధ్వర్యంలో ఘటాల ఊరేగింపు జరిగింది. పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని చైర్మన్లు తెలిపారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. మహిళలు అయితే మరి ఇంకా తట్టుకోలేకపోతున్నాం. మేము అనుకూలంలాగే ఉంది ఈ రోజు మా స్టార్టింగ్ కూడా. మా గ్రామం ప్రజలందరూ కూడా పైడిమాంబ మరి ఏం పూరిందో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ రోజు ఈ పండుగ స్టార్టింగ్ ని ఉత్తేజంగా చేస్తున్నారు. ఇలాగే ఈ వారం రోజులు కూడా చేసి మా గ్రామానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇప్పుడు మన గ్రామంలో పెద్దలు అందరూ సెక్రటరీ గారు, మన ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అయినటువంటి శంకరనారాయణ, అలాగే అధికారు నాగభూషణం, అలాగే గడ్డ రావణ్ గారు, భాను గారు, వీళ్ళందరూ కూడా గ్రామ కమిటీ అందరూ కూడా బాగా సహకరించి
ఈ రోజు ఈ పండుగను దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. పైడితల్ల అమ్మవారు పండుగ అనేది జరుపుతున్నాం. ఈరోజు స్టార్టింగ్ ఘటాలు అనేది ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపులోని చాలా పోరాటంగా జరుగుతుంది. మరి ఈ పోరాటం చూస్తుంటే అమ్మవారి పండుగ మరి జాతర అనేది అనిపిస్తుంది. ప్రతి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా పండుగలు వచ్చి ఊరేగింపులు పాల్గొని ఈ ఘటాలు అవుతుంది. వారం రోజులు అవుతాయి కాబట్టి 18 తారీఖు అడుపు కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా గ్రామస్తులందరూ సహకరించాలి. అమ్మవారు మన అందరికీ మంచి చేయాలి. గ్రామం కానీ ఈ పరిసర ప్రాంతం కూడా అందరూ బాగుండాలని చెప్పి బీహార్లో ఉన్న బుద్ధగయను బౌద్ధల ఆధీనంలోకి తీసుకురావాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ మేరకు కూర్మన్పాలెంలోని పూలే అంబేద్కర్ బుద్ధుని విగ్రహాల వద్ద నిరసన తెలిపారు. జై భీమ్, జై బుద్ధ అంటూ నినాదాలు చేశారు. ఏ మతానికి సంబంధించిన వారు వారి ప్రార్థనా స్థలాలను వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారని సొసైటీ జిల్లా అధ్యక్షుడు మాటూరి శ్రీనివాసరావు అన్నారు. మరి బుద్ధిస్టులకు అవకాశం లేదా అని ప్రశ్నించారు. బుద్ధకైను బ్రాహ్మణుల పరం చేయడానికి కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించామన్నారు. నిరసనలో పాల్తెట్టి పెంటారావు, సంపూర్ణం అధిక సంఖ్యలో బుద్ధిస్టులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ యశ్వంత్ అంబేద్కర్ గారు మరియు భారతీయ బౌద్ధ మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ ప్యాట్రన్ బాబాసాహెబ్ కోడలు శ్రీమతి మీరాబాయి అంబేద్కర్ బిఎస్ఐ అండ్ ఎస్ఎస్డి రాష్ట్ర అధ్యక్షులు బేతల సుదర్శన్ గారి పిలుపు మేరకు ఈ రోజు యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ధర్నాలను బుద్ధుడి విగ్రహం దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర చేసి అనంతరం మన నిరసన తెలియజేసిన తర్వాత ఆ జిల్లా కలెక్టర్ గారికి మన తాలూకా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అది కార్యక్రమాలు రూపొందించి పంపించారు. అందులో భాగంగా విశాఖపట్నంలో మన సిటీలో చేద్దాం అనుకుంటే చాలా దూరం కాబట్టి ఇక్కడే ఉన్న మన బుద్ధుడు అంబేద్కర్ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడే చేద్దామని చెప్పి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బౌద్ధానికి సంబంధించి దుర్మార్గమైన కుట్ర జరుగుతూ ఉంటే మరి ఆర్ఎస్ఎస్ వాదిగా ఇవాళ పాలన సాగిస్తాడా, లేకపోతే మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగం ద్వారా మానవ విలువలతో పాలన సాగిస్తాడనేటువంటి విషయాన్ని భారతదేశంలో ఇవాళ శూద్ర మహాజనం ఒకనాడు మహాత్మా జ్యోతిబా పూలే సూత్రీకరించేటువంటి మాట. మెజారిటీ అధికారం ద్వారా, మెజారిటీ ఓట్ల ద్వారా నామమాత్రంగా 2% ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణుల యొక్క కుట్రలో మరి మోడీ కూడా భాగస్వామి అయిపోయి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఈ దేశ మూలాలైనటువంటి ఎక్కడైతే జ్ఞాన సంపాదన చేశారో ఆ యొక్క బుద్ధగయలోనే ఈ రోజున మరి హిందువులు బ్రాహ్మణులు వారు ఆక్రమించుకునే మార్గంలో కనిపిస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బుద్ధిస్ట్ కానీ లేక అంబేద్కరిస్ట్ కానీ దీన్ని తప్పకుండా మనం వ్యతిరేకించాలి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పకుండా మనం తప్పకుండా వ్యతిరేకించి మన హక్కుల కోసం మనం సాధించుకోవాలి. వెంటనే ఎక్కడైతే మన బుద్ధాలయాలు ఉన్నాయో బుద్ధాలన్నీ కూడా బౌద్ధులకి పరిమితం చేసి వారికి అధికారాన్ని కట్టబట్టాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం. కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్ విశ్వచిత్ర కళా సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ కిట్స్ పంపిణీ చేశారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమానికి విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, ఇన్ఛార్జ్ డిటిసి సిహెచ్ శ్రీనివాసరావు, ఆర్టీఓ బుచ్చిరాజులు హాజరయ్యారు. విద్యార్థులకు కిట్లు అందజేశారు. పరీక్షలంటే విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని, వాటిని అధిగమించిన ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు చాలా కీలకమని, మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఇలాంటి సేవలు అందిస్తున్న సంస్థ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో శ్రీనుబాబు, కొనతాల శ్రీనివాస్, ఈశ్వర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులు కూడా ఉదయం పలకరింపుగా అందరూ కలుస్తుంటాం. అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. లోకల్ అందరూ కూడా పాత్రికేయులు కూడా మా యొక్క కార్యక్రమాలు ఇప్పుడు కూడా ప్రజలకు చేరే విధంగా గళాన్ని వాళ్ళ ద్వారానే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నామని వాళ్ళ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చిన్నారులు 10th క్లాస్ పరీక్ష ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. అయినప్పుడు కూడా శారీరక దారుఢ్యం, మానసిక మనోబలం రెండు మిశ్రంగా చేసుకుని వారు ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మునముందు భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదుగుతారని మా రవాణా సెక్టర్ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి ఇక్కడ మమ్మల్ని కూడా ఆహ్వానించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గంటల శ్రీని గారికి మరియు డాక్టర్ రాంబాబు గారికి మరి ఇతర పాత్రికేయ ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున మా రవాణా సెక్టర్ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది పెంచుకుంటుంది. సో కాబట్టి
కన్న తల్లిదండ్రులకి గురువులకి గౌరవిస్తూ మీరు అలాగే చదువుకుంటూ విద్యలో రాణించండి. విద్యలో వచ్చినప్పుడు మాత్రమే మనకి గౌరవం ఉంటుంది. ఈరోజు నన్ను శ్రీనిబాబు గారు కానీ వీరందరూ కానీ చూస్తున్నది నేను నేర్చుకున్నటువంటి సంస్కారం కావచ్చు, దాన్ని క్యారెక్టర్ని అభివృద్ధి చేసుకుంటూ నేను ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతాను. నేను 25 సంవత్సరాలు ఇప్పుడు కేజీహెచ్లో ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నేను ఒక్క పేషెంట్ దగ్గర కూడా ఒక్క పైసా కూడా తీసుకోలేదనేది మనం సాధించుకోవచ్చు. హింసలో నిత్యం కూడా మన పేషెంట్లు ఉంటారు, జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు బంధువులు కానీ మన డాక్టర్ గారు వాళ్ళని 2 కళ్ళు పెట్టి చూసుకుంటారు. జర్నలిస్టులకి హింస డైరెక్టర్ రాంబాబు గారికి ఎన్నైనా అనుబంధం ఉంది. మరి అలాగే ఈరోజు మనం ఇన్ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని శ్రీనివాస్ గారిని పిలుచుకున్నాం. హెడ్లైన్స్ మరోసారి. అర్థాంతరంగా నిలిచిపోయిన పేదల గృహాలకు అదనపు ఆర్థిక సాయం. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వెంటే వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ అధినేత జగన్. బిర్లా జంక్షన్లోని అశోక్ లేలాండ్ లక్ష్మీ మోటార్స్ షోరూంలో సరికొత్త సాతి వాహనం ఆవిష్కరణ. తొలి రోజే 6 వాహనాలను వినియోగదారులకు అందించామన్న నిర్వాహకులు. వేపగుంట గురు స్కూల్లో ఘనంగా స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యమన్న ప్రిన్సిపల్ సుభాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.